రాబోయే సంవత్సరంలోపే పాలేరు నియోజకవర్గంలోని అన్ని ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపుతానని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం రూరల్ మండల పర్యటనలో భాగంగా కైకొండాయిగూడెం, టీఎన్జీఓస్ కాలనీ, సాయి గణేష్ నగర్, సాయి ప్రభాత్ నగర్, నాయుడుపేట, ఆరెంపుల గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అలాగే రాష్ట్రంలో మంత్రివర్యులు గారు ఏం చేస్తున్నారో మనందరం చూస్తున్నాం. ఆ బిజీలో ఉండి రైతు రుణమాఫీ కావచ్చు, ఈ 6 గ్యారెంటీలు మన అమలు చేయడం కోసం కావచ్చు, మంత్రివర్యులు చాలా బిజీగా ఉన్న సందర్భంగా మన ఊరికి రావడం కొంచెం లేట్ అయినందుకు మంత్రివర్యుల తరఫున మీ అందరినీ నేనే మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతూ, మా ఊరికి కావాల్సిన ఐటమ్స్ మట్టికి కంపల్సరిగా అన్న కొంచెం పెద్దగా అడుగుతున్నాను, ఏమనుకోవద్దు, నా ఆకారాన్ని తగ్గట్టు అడుగుతాం మిమ్మల్ని. ఆరెంపుల గ్రామంలో మొత్తం సిసి రోడ్స్ 735 మీటర్లు వచ్చింది అన్నగారు టోటల్గా. అంటే ఈ రోడ్డు ఆ రోడ్డు అని కాదు, టోటల్ ఉన్న రోడ్లే 755 మీటర్ల మట్టికే ఉన్నాయి. మిగిలిన మొత్తం రోడ్లు అయిపోయినాయి. ఈ 755 సిసి రోడ్లు మీటర్స్ మట్టికి మీరు కంపల్సరీగా ఇవ్వాల్సిన అవసరం అయితే పక్కాగా ఉంది మా ఊరికి. అలాగే మా గ్రామంలో కలవట్లు ఒక 5 కావాలన్నగారు. 5 కలవట్లు, అది చాలా ఇబ్బంది అవుతుంది. గ్రానైట్ పంటలు వేసుకొని నడిచే పరిస్థితి కాబట్టి యాక్సిడెంట్ అవుతుంది. అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి సైడ్ ట్యాంక్స్ని ఉన్నాయి ప్రజెంట్గా, కొన్ని లేవు, కానీ ఉన్న వాటిని రేజ్ చేయాలండి. అంటే వరద వచ్చి కొట్టుకొంప ఎప్పుడో పాతకాలం నాటి కాబట్టి ఆ సైడ్ ట్రైన్లు రేజ్ చేయాలి. కొంచెం ఒక అడుగు మనం రేజ్ చేస్తే అది ఒకటి సరిపోతుంది అన్నమాట. అలా 9 సైడ్ ట్రైన్లు ఉన్నాయి మా ఊళ్ళో. అలాగే మా ఊళ్ళో కరెంటు స్తంభాలు పాత ఎప్పటియో మేము పుట్టక ముందు వేసిన స్తంభాలు అయ్యి, కాబట్టి కొంచెం కొత్త స్తంభాలు ఒకటి శాంక్షన్ చేయించేసి మా ఊరు మట్టికి మీరు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మా గ్రామ ప్రజల తరఫున కోరుతాం. 5 లైన్లు వైర్లు ఇస్తే 3 ఫేజ్ కరెంట్ వస్తుంది. ఆరెంపుల ఇంకోటి మజీద్ ఒకటి ఉందన్న, మజీద్ భారీ గోడ ఒకటి కావాలి ముస్లిమ్స్కి, అదొకటి. అలాగే ఎస్సీ మాదిగా శ్మశాన వాటికలకి భారీ గోడలు, కాబట్టి కంపల్సరీగా ఆ భారీ గోడలు కొన్ని ఇంట్రెస్ట్ తీసుకొని మీరు కంపల్సరీగా భారీ గోడలు వచ్చాయి. హై స్కూలు, ప్రైమరీ స్కూల్ 2 మాకు కలిసే ఉన్నాయి మంత్రి గారు. పిల్లగాళ్ళందరూ అట్లా చుట్టూ తిరిగి రోడ్డు మీద నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. దానివల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి హై స్కూల్ని, ప్రైమరీ స్కూల్ని విడదీసి మధ్యలో నుంచి డైరెక్ట్ రోడ్డు ఉంది, మనం కూర్చున్నది స్ట్రైట్, అవతల ఇంకో రోడ్డు ఉంది. ఈ రోడ్డుకి దాన్ని కనెక్టివిటీ చేయొచ్చు. అదొక సీసీ రోడ్డు ప్లస్ 2 ఇల్లు కడుతున్నాం కాబట్టి దీనికో పారీ కూడా దానికో పారీ కూడా. అలాగే హై స్కూల్కి రోడ్డు సైడ్ కాంప్లెక్స్ ఉంది. ఆ కాంప్లెక్స్ అంటే గోడ ఉంది, ప్లేస్ ఉంది. స్కూలు ఏ మెయింటైన్ చేయాలన్నా కానీ పంచాయతీ మీద ఆధారపడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టగలిగితే పిల్లగాళ్ళకి ఏదైనా టీచర్లు వాళ్ళే, హెచ్ఎంలే వాళ్ళే స్కూల్ని మెయింటైన్ చేసుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి స్కూల్ కాంప్లెక్స్ ఒకటి కంపల్సరీ. 8-9 ఒకటి మంచి కట్టుకుంటే చిన్న కడితే మటుకు 15 వస్తాయి. అంటే ఒక 8 అడుగులు 10 అడుగుల లోపు అయితే మటుకు 15 రూమ్స్ వస్తాయి. దానివల్ల రోడ్డు మీద కూడా ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళకి సులువుగా ఉంటుంది, మనం కిరాయికి ఇచ్చుకోవచ్చు, వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. కాబట్టి అదొకటి. మా ఊళ్ళో గవర్నమెంట్ భూమి ఒకటి ఉంది, 1 ఎకరన్నర అయితే ప్రజెంట్గా ఉంది. ఆ ఎకరన్నరలో నాకు తెలిసి ఇప్పుడు మనం ఇచ్చే గవర్నమెంట్ 75 గజాలు. మీరు చెప్పినట్టు మొన్న నేను ఒప్పుకుంటేద్దామంటే మీరు అది రూల్ కాదు, 75 గజాలు అని చెప్పారు. ఆ 75 గజాలు ఇవ్వగలిగితే ఒక 50 ఫ్లాట్లు అవుతాయి. ఆ 50 ఫ్లాట్లు ఇస్తే మా ఊళ్ళో కొత్తగా పెళ్ళి 2 అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒకరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకరికి ఒక ఫ్లాట్ ఇవ్వచ్చు. కాబట్టి దానివల్ల ఈ 50 ఫ్లాట్లతోటి మా ఊళ్ళో ఇళ్ళ ఫ్లాట్ల సమస్య కూడా అయిపోతుంది. ఇందిరా ఇల్లు పక్కాగా మా ఊళ్ళో 130 ఇళ్ళు అవసరం ఉందండి. అందులో ఫస్ట్ విడతగా ఒక 60 ఇవ్వండి మాకు. నియోజకవర్గంలో వేసుకుంటే ఒక 30 వస్తాయి మాకు. 3500లో మాకు 27 నుంచి 30 వస్తాయి. కానీ డబల్ ఇవ్వండి దయచేసి, ఒక 30.
అలాగే మా ఊరు మెయిన్ రోడ్ని ఎప్పుడో వెడల్పు చేయాల్సింది మంత్రి గారు. కంపల్సరీగా మన రామ్లీలా కానించి అట్లా డెవలప్ చేశారు, సేమ్ మా ఊరిది కూడా అట్లా డెవలప్ చేయగలిగింది. ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో నేను శాసనసభ్యుడిగా మీరు దీవించిన తర్వాత 1 కోటి రూపాయలు పైగా ఖర్చు పెట్టి ఈ డివిజన్ లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ రాబోయే 1 సంవత్సరం లోపే సిమెంట్ రోడ్లు, డ్రైన్లతో పాటు శాశ్వతంగా మంచినీటి సరఫరా సమస్యని పరిష్కరించే బాధ్యత మీ సీనన్నగా నాదే. శ్మశాన వాటికని కూడా శాంక్షన్ చేసుకుని టెండర్లు పిలిచాం. ఈ ఆస్తి నాదని ఒక వ్యక్తి కోర్టుకు పోవటం వల్ల ఆ శ్మశాన వాటికని మీకు ఇవ్వలేకపోయాం. ఇప్పుడే ఆర్టీఓ గారికి చెప్పాను, రాబోయే కొద్ది రోజుల్లోపే ఆ శ్మశాన వాటిక సమస్యను కూడా పరిష్కరిస్తారని ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతున్నాను. ఇక ప్రధానమైన సమస్యలు కొన్ని చెప్పారు. సిసి రోడ్లతో పాటు గడిచిన 10 సంవత్సరాలలో ఏ పేదోడికి ఇల్లు రాలేదు, ఇళ్ల స్థలము రాలేదు, ఒక రేషన్ కార్డు లేదు, ఒక పెన్షన్ లేదు. ఇళ్ల మంత్రిని, ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని మీ దయతో నేనే ఉన్నాను. పాలేరు నియోజకవర్గం అంటే నా సొంత ఇల్లు. ముందు నా సొంత ఇంటిని నేను చక్కదిద్దుకోవాలి. ఈ రాబోయే 3 సంవత్సరాలలో పాలేరు నియోజకవర్గంలో ప్రతి పేదవాడు అర్హులైన వాళ్ళకి ఇళ్ల స్థలంతో పాటు ఇల్లిచ్చే బాధ్యత మీ సీనన్నగా నాదే. రాబోయే కొద్ది రోజుల్లో కొన్ని ఇందిరమ్మ ఇళ్లు మీ గ్రామానికి ఇస్తున్నాను, మీ డివిజన్కి. పేదోళ్లలో బహుపేదవాళ్ళు ముందు కట్టుకోండి. వచ్చే సంవత్సరం వచ్చే లోపు మళ్ళీ ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు ఇస్తా. 3వ సంవత్సరం పూర్తయ్యే లోపు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంతటా అర్హులైన ప్రతి ఒక్కరికి రాబోయే 5 సంవత్సరాలలో ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. 100కి 100% ఏ దీవెనలతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంతో ఇందిరమ్మ రాజ్యం ఉందో, మాట తప్పని మడిమ తెప్పని ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన ప్రతి మాటని పేదోడికి ఇచ్చే బాధ్యత ప్రభుత్వ పక్షాన మాదే. అంతేకాదు, మీరందరి ముఖాల్లో రేషన్ కార్డులో ఆసరా పెన్షన్ అర్హులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అర్హులైన వాళ్ళకి కొత్త రేషన్ కార్డుతో పాటు ఆసరా పెన్షన్ కూడా ఇచ్చే బాధ్యత మీ సీనన్నగా నాదేనని ఈ వేదిక మీద నుంచి తెలుపుతున్నాను. అదే రకంగా గత ప్రభుత్వంలో అర్హులు కాని వాళ్ళు కూడా కొంతమంది అనుభవిస్తున్నారు తెల్ల కార్డులు, ఆసరా పెన్షన్. వాళ్ళని తోక తప్పకుండా కత్తిరిద్దామా? ఎవరైతే పైరువీలు చేసి తీసుకుంటున్నారో వాళ్ళ తోక తప్పకుండా కత్తిరిద్దామని ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. నిన్నగాక మొన్న మీరు అందరూ చూశారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నలకి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాం. 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు చేశాం. 6వ గ్యారంటీలో భాగంగా రైతన్నలకు 2 లక్షల రూపాయల రుణమాఫీని వచ్చే నెల నుంచి ఒకేసారి 31,000 కోట్ల రూపాయలని రైతన్నలకి ఇవ్వబోతుంది ఈ ప్రభుత్వం.
రైతుని రాజును చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరు ఎన్ని అవాక్కులు చవాక్కులు పేలినా, ఏ ప్రతిపక్షం వాళ్ళు కాకి గోల పెట్టినా, ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడు నిర్మించుకున్న ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వమే తప్ప దోచుకునే వాళ్ళకి ఈ ప్రభుత్వంలో స్థానం ఉండదని ఈ వేదిక మీద నుంచి ప్రధాన ప్రతిపక్షానికి తెలియజేస్తున్నాను.